వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. బంగాల్లో ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ నడుస్తుంది. సో అక్కడ ఎవరైనా రాష్ట్రపతి కావచ్చు, ఇంకెవరైనా వెళ్తే డెఫినెట్ గా సీఎం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిఎస్ కావచ్చు, అధికారులు స్వాగతం పలకాల్సిందే. వారి యొక్క షెడ్యూల్ ప్రకారం వారికి భద్రత కూడా కల్పించాల్సిందే. సో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా వారి బాగోగులు మొత్తం ప్రభుత్వమే చూసుకోవాల్సి ఉంటుంది. అట్లాంటిది ద్రౌపది ముర్ము గారు రీసెంట్ గా పశ్చిమ బెంగాల్ వెళ్ళడం, తర్వాత అక్కడ సీఎం కావచ్చు, సిఎస్ కావచ్చు, ఎవరు కూడా రిసీవ్ చేసుకోకపోవడం అనేది పెద్ద దుమారం లేపుతున్నాయి. సో ఇక్కడ కూడా గతంలో కేసీఆర్ గారు కూడా నరేంద్ర మోడీ వచ్చినప్పుడల్లా అట్లీస్ట్ మంత్రులను సిఎస్ నైనా పంపించేవారు. సరే ముఖ్యమంత్రి హోదాలో వారు వెళ్ళకపోయినా సిఎస్ ను అధికారులన్నా పంపించేటోళ్ళు. బట్ ఇక్కడ అధికారులు కూడా పశ్చిమ బెంగాల్లో అంటే మా ద్రౌపది ముర్ము గారిని రిసీవ్ చేసుకోకపోవడం అనేది ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీఎంసీ అన్నట్టు అయిపోయింది. అండ్ త్వరలో మమతా బెనర్జీ ప్రభుత్వం కూలుతుందని చెప్పేసి కూడా జోషం చెప్తున్నారు. ఆ భయంతో ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అలాగే ఎస్ఆర్ని తీసుకొచ్చి దాదాపుగా 1,00,00,000 మంది పైగా ఓటర్లను తీసేశారు. సో పశ్చిమ బెంగాల్లో మాత్రం మళ్ళీ టీఎంసీ జెండా ఎగురుతుంది అని చెప్పేసి అన్నారు. గతంలో 82 స్థానాలు సాధించింది భారతీయ జనతా పార్టీ. కేవలం 2 స్థానాల నుంచి 80 స్థానాలకు వెళ్ళి ఈవెన్ మమతా బెనర్జీని కూడా 1,200 ఓట్లతో ఓడించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి మాత్రం పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా కూడా దూసుకెళ్తుంది. ఈ మధ్య కాలంలో అంటే కేంద్ర పథకాలు కూడా భారీగా పశ్చిమ బెంగాల్ అభివృద్ధి పనులకి కూడా శ్రీకారం చుట్టింది. ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షాని, మోడీని రానివ్వం అని చెప్పేసి మమతా బెనర్జీ వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్ ఏమైనా సపరేట్ దేశమా, సపరేట్ రాజ్యాంగం ఏమైనా ఉందా, లేకపోతే తనను తను సుప్రీంగా ఊహించుకుంటుందా, తనకు తను ఒక మహారాణిలాగా పశ్చిమ బెంగాల్కి ఊహించుకుంటుందా? సో ఇక్కడ కేంద్రం సపోర్ట్ ఉంటేనే రాష్ట్రం అనేది నడుస్తుంది. ఆ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి అంటున్నారు. మరి పశ్చిమ బెంగాల్ ప్రజలు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇస్తారా? ఎందుకంటే కమ్యూనిస్టు కంచుకోటలో టీఎంసీ జెండా ఎగిరింది. ఇప్పుడు టీఎంసీ కంచుకోటలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం మాత్రం ఖాయం అని చెప్పేసి అంటున్నారు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.